దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక దినాన్ని ఇచ్చినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, కీర్తనీయుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన మీ ఆకారములోని భాగాన్ని మానవులుగా ఈ మట్టి శరీరాల్లో పెట్టి పరీక్ష కోసం మాకు భూగోళం అనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ పరీక్ష కేంద్రములో మేము ఊహ వచ్చిన దగ్గర నుంచి మీ పరీక్షకు గురవుతున్నామన్న విషయాన్ని ఎరగటానికి మీ వాక్యాన్ని మాకు వినిపించి భూమి మీద మానవుల జీవితకాలం పరీక్ష కాలం అని, అది యాత్రా జీవితం అని మీరు తెలియజేశారు. ఈ యాత్రలో మా బసలో ప్రతి సమయము మీకు మహిమకరంగా మేము జీవించాలని మీరు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు పాటిస్తూ మా జీవితాన్ని ముగించాలని మీరు రాశారు. అది తెలియక గత కాలంలో మా ఇష్టానుసారంగా మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు తీర్చుకొనుచు మాకు నచ్చినట్లుగా మేము బ్రతుకుతున్నప్పుడు తండ్రి మీరే కనికరించి మీ కృప ద్వారా సరైన దారిలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి స్తోత్రాలు. దానికి మార్గదర్శిగా మీ ప్రియకుమారుని మా కోసం పంపించి ఆయన ద్వారా మార్గమును సరళము చేసి తిరిగి మీ బిడ్డలుగా తీర్చుకున్నారు. మీ బిడ్డలుగా తీర్చబడిన మేము ఈ లోకములో ఎన్నో నిందలు, అవమానాలు, చీత్కారాలు, హింసలో భరిస్తూ మా జీవితాన్ని ముగించే ధన్యతను మాకు అనుగ్రహించండి. గత కాలంలో తండ్రి ఎంతో మంది భక్తులు మీ ఆజ్ఞల ప్రకారంగా బ్రతికి వారు మరణించిన విశ్వాసము ద్వారా మాతో మాట్లాడుతున్న విషయాలు మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొందరి విషయాలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వారి మాటలు వ్రాయించారు. అదే పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించుటకు కృపచూపి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా ప్రాణనాథుడు నైనా యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. గత వారం చనిపోయిన ఆ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్న హేబేలు గారి గురించి మనం ఆలోచించాం. ఈరోజు కూడా కొంతమంది విశ్వాసుల గురించి మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో, దానికంటే ముందు పాత నిబంధన కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు భూమి మీద చనిపోతే బతికించిన సందర్భాలు ఉన్నాయి. అవి తాత్కాలికంగా ఏదో బతికించాడు అన్నట్లుగా అనిపిస్తున్నాయి, కానీ అవి పునరుద్ధానం ఉంది అని ఒక సంకేతాన్ని ప్రజలకు తెలియచేయటానికి ఆయన అలా జరిగించాడు. భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి కంటే ముందు కొంతమంది ప్రవక్తలు చనిపోయిన వారిని బ్రతికించారు. అందులో వారు మరణించినప్పటికీ తిరిగి బ్రతికారు అంటే దానికి మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనకు తెలియచేయాలి అనుకున్న విషయం ఏంటంటే, పునరుద్ధానం గురించి ఆలోచిస్తారు అని, పునరుద్ధానం ఉంది అన్న విషయాన్ని తెలియచేయటానికే కొన్ని సందర్భాలు బైబిల్లో రాయించారు. అందులో రెండు విషయాలు మనం పాత నిబంధనలో నుంచి ఆలోచిద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి ఒకసారి మనం చూడగలిగితే, సారెపత్ అనే ఊరిలోనికి ఏలియా గారిని దేవుడు పంపిస్తాడు. కారణం ఏంటంటే, అహాబు గారి కాలంలో కరువు వచ్చింది. ఆ కరువు రావటానికి ముందే అహాబు గారికి ఏలియా గారు తెలియచేస్తాడు,
ఆ కరువు కాలంలో దేవుడు ఏలియా గారికి కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటే కాకుల చేత పోషిస్తాడు. అదైన తర్వాత సారేపతి అనే ఊరిలోనికి వెళ్ళి ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు పోషించబడతావు అని చెప్తే అక్కడికి వెళతాడు. అక్కడ పరిస్థితి అంతా మనకు తెలుసు. ఆ రోజే పొల్లలేరుకోవటానికి వచ్చింది. తను తన బిడ్డ ఉన్న పట్టెడు పిండి బుడ్డిలో కొద్దిగా నూనెతో రొట్టె చేసుకొని తిని ఇంకా తర్వాత కరువులో చనిపోదామని నిర్ణయించుకుంటారు. లాస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పిండి ఆ నూనె. ఆ సందర్భంలో ప్రవక్త వచ్చి నాకు కూడా ఒక రొట్టె తీసుకురా అందులోనే అంటాడు. ఉన్నదే కొంచెం, దాంట్లో మళ్ళీ నాకు కూడా తీసుకురా అంటే మారు మాట్లాడకుండా వెళ్ళి ఆమె రొట్టె చేసుకొచ్చి ప్రథమంగా ఏలియా గారికి ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆమె ఇంటికి వెళ్ళిద్ది. ఆ నూనె, ఆ పిండి, ఆ కరువు కాలం అంతా వాళ్ళు దాంతో హ్యాపీగా వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కరువు లేకుండా బతుకుతారు. అదే సమయంలో ప్రవక్తను కూడా పోషిస్తుంది. కరువు అయిపోయింది. కరువు కాలం అయిపోయిన తర్వాత ఆ వచనం ఒకటి మనం చదువుదాం. 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనెయు అయిపోలేదు. అటు తర్వాత అంటే కరువు కాలం అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి కలవాడయను. అంటే చచ్చిపోయే వ్యాధి వచ్చింది. కరువులో వచ్చిందా, కరువు తర్వాత వచ్చిందా? కరువు తర్వాత వచ్చింది. అంటే కరువులో అందరూ చాలామంది చనిపోయి ఉంటారేమో, తిండి లేక, ఆహారం లేక. కానీ దేవుని చేత పోషించబడిన వారు మాత్రం కరువులో హ్యాపీగా బ్రతికారు. కరువు అయిపోయిన తర్వాత చచ్చిపోయే వ్యాధి వచ్చింది. చనిపోయే ప్రాణం జాలినంత వ్యాధి వాడయ్యాను. అంటే చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కరువు తర్వాత. అప్పుడు ఆమె బాధపడింది. తర్వాత ఆయన ఆ పిల్లవాడిని బతికించాడు. ఆ సందర్భం తెలుసు. చనిపోయి బ్రతికాడు. ఇందులో మనకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పునరుద్ధానం ఉంది. చనిపోయిన తర్వాత బ్రతికించగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. దేవుని పక్షంగా ఏలియా గారు ప్రార్థన చేశారు కాబట్టి ఆ బిడ్డ ఏమయ్యాడు? తిరిగి బ్రతికాడు. బ్రతికిన బిడ్డ మళ్ళీ చనిపోయాడు. ఆ చరిత్ర ఈరోజు మనం చెప్పుకోవటానికి కారణం ఏంటంటే మరణం తర్వాత బ్రతుకుంది అని పాత నిబంధన కాలంలోనే తెలియచేశాడు. ఆ విషయం దాదాపుగా అందరికీ తెలియకపోయినా ఆ సందర్భంలో ఉన్న భక్తులకి మాత్రం ఖచ్చితంగా తెలిసింది. అయితే రెండవ పునరుద్ధానం ఒకటి ఉందన్న విషయం అందరికీ తెలియకపోవచ్చు, కానీ పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం ప్రభువు ద్వారా కలిగిద్దనే ఒక విశ్వాసం ఆ రోజుల్లో ఉన్న కొంతమందికి స్త్రీలకు ఉందని కొత్త నిబంధనలో రాయించాడు. పాత నిబంధనలు అయితే లేదు. ఇది అయిన తర్వాత ఎలీషా గారు, ఈయన శిష్యుడైన ఎలీషా గారు కూడా ఒక చిన్న పిల్లవాడిని బతికిస్తాడు. తెలుసు మనకి. షూనేం పట్టణంలో రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. ఘనురాలైన ఒక స్త్రీ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎలీషా గారికి పైన గది కట్టించి ఆ గదిలో మంచము, పీట, దీపస్తంభము, చదువుకోవటానికి బైబిల్ ఇవన్నీ ఏర్పాటు చేసింది. వారికి సంతానం లేదు. అయితే ఎంత మేలు చేసింది కదా, ఈ స్త్రీకి ఏమన్నా కావాలని శిష్యుడిని అడుగుతాడు, గేహాజీ గారిని. అడిగితే నాకు ఏం అవసరం లేదయ్యా అని చెప్తే, నీకు బిడ్డలు లేరని అర్థం చేసుకొని వచ్చేటికి నీ కడుపులో బిడ్డ పుడతాడంటే ఆమె ఎగతాళి చేయొద్దు, నన్ను అవమానపరచొద్దని ఫీల్ అయ్యిద్ది. తర్వాత నిజంగానే బిడ్డ పుడతాడు. బిడ్డ కొంచెం వయసు వస్తున్న సమయంలో పొలంలో ఉన్నప్పుడు తలనొప్పితో బాధపడుతూ చనిపోతాడు. చనిపోయిన బిడ్డని మేడగదిలో ఎలీషా గారికి ఏ రూమ్ అయితే ఏర్పాటు చేశారో ఆ రూమ్లో పడుకోబెట్టి దైవజనుని దగ్గరికి వెళ్ళింది భర్త పర్మిషన్తో. ఆయన శిష్యుడు పంపుతాడు. శిష్యుడు వస్తాడు కానీ ఆ బిడ్డ బతకడు. మళ్ళీ ఎలీషా గారు వచ్చి బిడ్డ మీద బోర్ల పడి మొత్తానికి తిరిగి లేపుతాడు. ఆ సందర్భంలో చనిపోయిన బిడ్డని ఎలీషా గారు తిరిగి లేపాడు. ఈ 2 సందర్భాల్లో
ఆ విశ్వాసము ద్వారా మృతులైన తమ వారిని కొంతమంది స్త్రీలు పొందారు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట రాయబడింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 35 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. అంటే ఇదంతా విశ్వాసుల గురించి, ఆ విశ్వాసం ఉంచిన వారి గురించి ఏమేం చేశారు వాళ్ళు త్యాగాలు అనే విషయాలు మాట్లాడుతూ, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. ఈ స్త్రీలే మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. అయితే మరికొందరు స్త్రీలు శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరు. అంటే రెండవ రాకడలో పునరుద్ధానం ఉంది కదా, అది శ్రేష్టమైనది. ఈ పునరుద్ధానం పొందినా మళ్ళీ చనిపోతారు. శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనక యాతన పెట్టబడి కష్టాలు, శ్రమలు, నిందలైన భరిద్దాం. మనకి ఆ పునరుద్ధానం కావాలని వాళ్ళు యాతనలు, అవమానాలు, కష్టాలు భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పునరుద్ధానం కంటే ఆ పునరుద్ధానం శ్రేష్టం అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అయితే కొందరు స్త్రీలు, ఇప్పుడు మనకి ఎలీషా గారు, ఏలియా గారు, కొందరు స్త్రీలు ఏ పునరుద్ధానం వల్ల తన వారిని పొందుకున్నారు? మొదటి పునరుద్ధానం, అంటే మృతులై తిరిగి లేచారు. అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ద్వారా మృతులైన తమ వారిని వారు మరలా పొందుకున్నారు. ఇలా పాత నిబంధనలో ఈ 2 సందర్భాలు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అనేక మందిని లేపాడు, అది మనకు తెలుసు. చనిపోయిన లాజరుని లేపాడు. ఆ లాజరుని లేపిన సందర్భంలో ఆ మార్తకి ఒక విషయం తెలుసు. ప్రభువా, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదంటే, నువ్వు ఇప్పటికైనా నమ్మితే నువ్వు నా దేవుని మహిమను చూస్తావు, నీకు కుమారుడు లేస్తాడంటే, మృతుల పునరుద్ధానమందు నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసు అంటుంది. చదవండి 11వ అధ్యాయము యోహాను సువార్త. అంటే మరి మార్త గారికి ఏం తెలుసు? 24, 25 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని, అంటే ఆమెకు ఏం తెలుసు? అంత్యదినంలో మరి శ్రేష్టమైన పునరుద్ధానంలో నా తమ్ముడు లేస్తాడని నాకు తెలుసు అంటుంది. అంటే ఆమెకు కూడా ఏ విశ్వాసం ఉంది? పునరుద్ధానం అనగానే యేసుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన వారికి వచ్చే శ్రేష్టమైన పునరుద్ధానం గురించి యేసు మరణించక ముందు ఉన్నవారికి కూడా తెలుసు కదా. ఇలా అనేక మంది చనిపోయి కూడా ఆ దినాల్లో లేపబడ్డారు. యాయిరు కుమార్తెను లేపాడు. అలాగే ఒక విధవరాలి కుమారుణ్ణి కూడా యేసుక్రీస్తు వారు లేపారు. మొదటి పునరుద్ధానం ఇది. వాళ్ళు మళ్ళా చనిపోయారు. అంటే వాళ్ళకి విశ్వాసం ఉన్నా లేకపోయినా అక్కడ లేపాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే పునరుద్ధానం ఒకటి ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం. అది ఎలా కలుగుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుతాడు అనే ఒక విశ్వాసం ఉన్న వారికి జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు తదనంతరం యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా కొంతమంది చనిపోయిన వారిని లేపారు. అందులో యేసుక్రీస్తు వారిని దగ్గరగా అనుసరించిన శిష్యుల్లో 2, యోహాను గారు, పేతురు గారు బాగా దగ్గరగా అనుసరించారు. అందులో పేతురు గారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన అలా పరిచర్య చేస్తూ కొన్ని ప్రాంతాలు తిరుగుతున్న ఆ పరిస్థితుల్లో ఒక ప్రాంతంలో యొప్పే అనే ప్రాంతంలో దార్కా లేదా లేడీ అనే ఒక శిష్యురాలు మరణించింది. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 36 నుంచి చూద్దాం. 36 నుంచి. యొప్పే ఇప్పుడు పాతకాలంలో జొప్పా అనేవాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇప్పుడు జఫా అంటారు.
ఆ దేశం పేరు యొప్పే. అప్పుడు ఇప్పుడు జఫ్ఫా అనే ప్రాంతంలో, అంటే ఇప్పుడు జఫ్ఫా అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆ రోజుల్లో తబితా అనే ఒక ఆమె నివసిస్తూ ఉంది ఆ ప్రాంతంలో. అది ఎక్కడుందంటే యెరూషలేములోనే ఉంది, ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆమెకు భాషాంతరం అంటే గ్రీకు భాషలో దొరక అంటే లేడీ, చురుగ్గా ఉంటుంది, ఫాస్ట్గా పరిగెత్తిద్ది, చురుకైనది అని ఒక ఆమె ఆమె పేరు దొరక. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. బైబిల్లో మీరు గమనిస్తే యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు చాలామంది ఉన్నారు. చాలామంది శిష్యులు ఉన్నారు. 12 మంది మిగిలారు. 12 మందిలో ఒకడు పోయాడు, 11 మంది మిగిలారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా శరీరాన్ని తినండి మీకు నిత్యజీవం వస్తుందని చెప్పాడో, అనేక మంది అభ్యంతరపడి ఇది అంత కఠినమైన మాట అని వెనుదిరిగి వెళ్ళిపోయారు. 11 మంది మాత్రమే మిగిలారు. అది అయిన తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళుతూ, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు మత్తయి సువార్త 28లో చెప్తాడు కదా, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు శిష్యులనుగా చేయుడి అన్నాడు కదా, మత్తయి సువార్త 28:19. ఎవరికి శిష్యుల్ని? యేసుక్రీస్తు వారికి శిష్యుల్ని చేయాలి. అందరూ ఎవరికి వాళ్ళు శిష్యులుగా చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారికి శిష్యులు అంటే యేసుక్రీస్తు వారు అడుగు జాడల్లో నడిపించాలి. యేసుక్రీస్తు వారు అడుగు జాడల్లో నడవటం అంటే ఇంటి దగ్గర ఒకసారి ఒక చోట బయట ఒకలాగా ఉండటమా? మందిరంలో ఒకలాగా బయట పని దగ్గర ఒకలాగా ఉండటమా? అన్ని వేళ అన్ని పనుల్లో బతికినంతకాలం క్రీస్తుని పోలి నడుచుకోవటం, అంతే కదా. అలా నడుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో నడిచిన వారు మాత్రమే కాక ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అపోస్తలుల ద్వారా అపోస్తలుని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారి శిష్యులుగా తీర్చబడిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని వచనాలు మనం చూడగలిగేది, ఎందుకంటే ఈమెకి శిష్యురాలు అనే పేరు ఉంది. ఆ పేరు చదివారా? ఒక శిష్యురాలు ఉండెను. ఒక శిష్యురాలు బైబిల్లో ఈమె గురించి తప్ప శిష్యురాలు అనే పేరు ఇంకా ఏ స్త్రీకి వాడలేదు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారికి శిష్యురాండ్రు అనే పేరు వాడబడలేదు. తర్వాత పౌలు గారి పరిచర్యలో కానీ పేతురు గారి పరిచర్యలో అపోస్తలుల పరిచర్యలో కూడా చాలామంది స్త్రీలు వీళ్ళకి సహకారులుగా ఉన్నారు. సహకారులు అని రాశాడు తప్ప శిష్యురాండ్రు అనే పేరు రాయలేదు. కానీ ఈ మొక్కదానికి మాత్రమే శిష్యురాలు ఉండెను అన్నాడు. అంటే ఈమె పేతురు గారి కాలంలో ఉన్న ఈమె యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతుంది. ఎవరిని? ప్రభువుని ఫాలో అవుతుంది. నువ్వు నేను మాదిరి కాదు, మాదిరిగా కాదు అనగానే మాదిరి ఉండాల్సిన అవసరం లేదు అనుకోకండి. క్రీస్తుని మనలో ప్రతిబింబింప చేయాలి. కానీ ఫైనల్గా మనం మాదిరిగా ఉన్నా లేకపోయినా యేసుని అంగీకరించి బాప్తీసం పొందిన వారు అందరూ ఎవరికి శిష్యులు? మన గురువుగారు యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తుని పోలు నడుచుకోవాలి. నువ్వు నడిచినా నేను నడిచినా మనం ధన్యులు. నడవకపోతే నష్టం మనకే. శిష్యులుగా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఉండి నేర్చుకోవాలి. అందుకే చెప్పాడు కదా మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వచ్చి నా కాడి ఎత్తుకొని మోయండి. నా కాడి సులువు, భారం కాదు. వచ్చి నేర్చుకోండి అన్నాడా? నేర్చుకోమన్నాడా? అంటే ప్రభువు దగ్గర ఎప్పటికీ నేర్చుకోవటమేనా అంటే ఎప్పటికీ నేర్చుకోవటమే. ఆయన గురువు, ఆయన వెనకాల మనం ఫాలో అవ్వాలి. 12వ అధ్యాయంలో కూడా చదివాం కదా, 2వ వచనంలో 1వ వచనం హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున సులభముగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు మన సైన్యాధిపతి అంట ఆయన. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు అయిన వాడునైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? యేసు వైపు చూడు. నువ్వు నా వైపు, ఇంకొకళ్ళ వైపు కాదు. వాళ్ళు ఉన్నారా బాగా, వీళ్ళు ఉన్నారా బాగా, నీకెందుకు? నువ్వు ఉండు ప్రభువులాగా.
అవి కుదరవు. ఎవరినో తీసుకుంటాం, పాడైపోతాం. అపవాదిగాడు ఇదే గిలిపెడతాడు ప్రతి ఒక్కరికి. నువ్వు ఎవరిని మాదిరిగా తీసుకోవాలి. ప్రభువుని పోలి నడుచుకుంటే తీసుకో, నో ప్రాబ్లం. కానీ ప్రభువుని పోలి నడుచుకున్నప్పుడు వాళ్ళే నడుచుకోవట్లా, నాకెందుకండి అని పాడైపోతే నీ కర్మకి నువ్వే బాధ్యుడు. నువ్వు లెక్క చెప్పాలి. ఎవరిని చూసావరా నువ్వు అంటే, నేను పలానా ఆయన చూశాను అందుకే పాడైపోయాను, పలానా వాళ్ళని చూశాను. ఎవడో సరిగ్గా లేడండి అంటే, నువ్వెందుకు లేవురా అంటాడు. నీకు సైన్యాధిపతిని ముందు పెట్టాను కదా, ఆ సైన్యాధిపతి వైపు చూసి ఓపికతో పందెంలో పరిగెత్తమంటే నువ్వెందుకు వెనక్కబడ్డావు అంటాడు. అంటాడా? ఖచ్చితంగా అంటాడు. అందుకే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు అయినా యేసు వైపు చూచుచూ ఓపికతో, అంటే దానికి కాస్త ఓపిక కావాలండి. టెంపర్ అయితే పనికిరాదు. ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తాలి. కూర్చున్న వాళ్ళు ఇంకా లేవని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేచిన వాళ్ళు నడిచే పరిస్థితిలో లేరు. నడిచేవాళ్ళు ఉన్నారంటే పరిగెత్తేదాకా ఇంకా రాలేదు. శిష్యులు అంటే యేసుక్రీస్తు తర్వాత కూడా యేసుక్రీస్తు వారినే పెట్టుకొని వాళ్ళని నడిపించే నాయకులు ఉన్నప్పటికీ నాయకుల్ని ఫాలో అవుతూ, ఒకవేళ నాయకుడు ఫాలో అవ్వలేదనుకో, సరిగ్గా లేడనుకో, ప్రభు వైపు చూసి పరిగెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొన్ని వచనాలు మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము లేదా దానికి ముందు 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములో శిష్యుల సంఖ్య, ఏ దినాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు సువార్త ప్రకటిస్తుంటే శిష్యుల సంఖ్య పెరిగిపోతుందంట. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, చాలండి, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఎవరికి శిష్యులు వీళ్ళంతా? యేసుక్రీస్తు. 9వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు అను తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, అంటే ఎవరిని హింసిస్తున్నాడు? శిష్యుల్ని. అలాగే 9వ అధ్యాయం 10వ వచనంలో ఎక్కడున్నాడు ఈయన? దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేను. ఈయన కూడా శిష్యుడే. అప్పటికి ప్రభువు లేడు. కానీ ఎవరికి శిష్యుడు? ప్రభువుకు శిష్యుడు, పేతురు గారికి కాదు. 16వ అధ్యాయం 1వ వచనం, అదే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. సౌలు దర్బేకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. పౌలు గారి శిష్యుడు కాదు, పౌలు గారిని ఫాలో అవుతున్నాడు కానీ ప్రభువుని వెంబడిస్తున్నాడు. తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. ఇక్కడ యొప్పేలో తబిత అనే ఒక, ఎంత గొప్ప పేరండి. తబిత చనిపోయి తిరిగి లేచి మనతో మాట్లాడుతుంది ఆ విశ్వాసం ద్వారా. తబిత అనే ఒక శిష్యురాలు, ఈమెకు ఒక్కదానికే వాడబడింది, బైబిల్లో ఇంకెవరికి లేదా పేరు. అంటే ఎంత బాగా ప్రభువుని వెంబడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరు ఆమెకే వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవునిచే ప్రేరేపణతే వ్రాయించబడాలంటే ప్రభువుని ఫాలో అయిన వాళ్ళ పేర్లే అలా రాయిస్తాడు. శిష్యురాలు ఉండెను. ఆమె ఏమేం చేసిందో చెప్తున్నాడు. సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు ధర్మకార్యం. సత్క్రియలు అంటే పోయిన వారం మనం ఆలోచించాం. సత్క్రియలు అంటే ఏంటి? క్రీస్తు సమాధి, మరణ సమాధి, పునరుద్ధానాల యొక్క సువార్తను ప్రకటించటమే సత్క్రియ. ధర్మకార్యాలు వేరు. జాగ్రత్తగా గమనించండి. ధర్మకార్యాలు శరీరానికి సంబంధించినవి, సత్క్రియలు ఆత్మకు సంబంధించినవి. ఆమె రెండూ చేసింది. సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసిందంట. మనం ధర్మకార్యాలు చేసి సత్క్రియలు చేసినట్టు బిల్డప్ ఇస్తాం. ఎవరికి సువార్త ప్రకటించాం, ఒక్కడ మార్చం. దాన ధర్మాలు చేస్తాం. చాలా సంఘాల్లో చూడండి, చాలా బట్టలు కానీ భోజనాలు కానీ అన్నీ దానం చేసి సత్క్రియ చేసినట్టు ఫీల్ అవుతారు. సత్క్రియ వేరు, ధర్మకార్యాలు వేరు. అందుకే మత్తయి సువార్తలో చదువుతాం కదా, 6వ అధ్యాయం కదా, 2-3 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు.
కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను యూదులలోను చేయులాగన నీ ముందర బోర ఊదించవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే నీవైతే ధర్మము చేయనప్పుడు ధర్మం అంటే ఎదుటివారి ఇబ్బందుల్లో వారికి సహాయం చేయటమే ధర్మం. శరీరానికి ధర్మం తెలియకుండా చేయమన్నాడు. ఎదుటివారికి తెలియకుండా చేయమన్నాడు అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాటింపేసుకోవాల్సిన అవసరం లేదు, నేను చేసింది అందరూ గుర్తించలేదనే బిల్డప్ అవసరం లేదు. నువ్వు చేసింది ఎవరికి తెలియకుండా ఉంటే బాగుండు అనుకోవాలి. నేను ఎన్ని చేశాను ఎవరు నాకు చేయట్లేదని ఫీల్ అయితే నువ్వు ధర్మం చేసి ఏదో ఆశిస్తున్నావు అని అర్థం. వాక్యం ఒప్పుకోవట్లా. నీ ధర్మం ఎలా ఉండాలంటున్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రి దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఎవడు చూస్తే ఏమి, చూడకపోతే ఏమి, ఎవడో ప్రతిఫలం ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి, దేవుడు కదా నాకు ఇచ్చేది అనుకోవాలి. ఎవడో చేస్తాడు, ఎవడో ఉద్ధరిస్తాడని ప్రతిఫలం ఆశిస్తే లోకస్తులు కూడా అదే చేస్తాడు. చదివింపుల కార్యక్రమం అదే కదా, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ కదా. వాళ్ళు పెడితే మనం పెట్టాలి, మనం పెడితే వాళ్ళు పెట్టాలి. రాయించుకొని మరీ వస్తాం. ఎందుకు? రేపు మళ్ళీ మా ఇళ్ళల్లో ఏదన్నా జరిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని పుస్తకం తీసుకొని నేను ఎంత పెట్టానో అంతకి రెట్టింపు, రొట్టె పెడితే రొట్టెన్నర పెట్టాలని ప్రతిఫలం ఆశించి చదివింపులు పెడతాం, గిఫ్ట్లు ఇస్తాం. కానీ దేవుని కార్యక్రమాలు ప్రతిఫలం ఆశించి చేసేది కదా. దేవుడు చెప్పాడు, ధర్మం చేయమన్నాడు, చేస్తాం అంతే. కొర్నేలి అన్యుడు కదా 10వ అధ్యాయంలో, అన్యుడైన కొర్నేలు గారు 10వ అధ్యాయంలో ఆయన ప్రభువుని నమ్మలేదు. సత్కార్యాలు తెలియవు ఆయనకి సత్కార్యాలు తెలియవు. ఆయనకి తెలిసింది దేవుడు చెప్పాడు కాబట్టి ధర్మం చేయాలి. అది రాయబడింది, చదవండి 4వ వచనం, 2-3 వచనాలు 4వ వచనం ఉంటుంది. ఇటలీ పటాలం అనబడ్డ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహు ధర్మకార్యములు, సత్కార్యాలు లేవు. సత్కార్యం తెలియదు ఆయనకి. ఎందుకంటే ఇంకా సువార్త వారికి వినిపించబడలేదు కాబట్టి ఈయన ధర్మకార్యాలు అయితే బాగా చేస్తున్నాడు, కానీ సత్కార్యాలు చేయటం రాదు. కాబట్టి సత్కార్యాలంటే ఏంటో తెలియజేయటానికి పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పిలిపించుకోమని దేవదూతను పంపించాడు దేవుడు. అంటే ధర్మకార్యాలు ఒక్కటే చేస్తే సరిపోదు, సత్కార్యాలు చేయాలి. ఇది ఆయనకు తెలీదు. 4వ వచనం చదవండి, అదేనా. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువాని ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ధర్మకార్యములు అంటే ప్రజలకు చాలా ధర్మం చేశాడు. దేవుడు చూశాడు, ప్రజలు చూశారో లేదో, తిరిగి ఈయనకు ఫలం ఇచ్చారో లేదో రాయలేదు, ఇచ్చి ఉండకపోవచ్చు బహుశా. కానీ ఎక్కడికి చేరిన ధర్మకార్యాలు? దేవుని సన్నిధికి. అంటే దేవుడు చూస్తే చాలు అనుకొని చేశాడు ఆయన. మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు నాకు ఫలం ఇవ్వాలని చేయలేదు. బైబిల్ వాక్యాలకి మనం ప్రవర్తించే తీరుకి పూర్తి విరుద్ధం అయితే నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదని అర్థం. నీకు నేను నడుస్తున్నానని సంబరపడితే ఇంకెవడేం చేయలేడు. ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి చేరినాయి అంట. అంటే సత్క్రియ ఆయనకి తెలీదు. సత్క్రియ తెలియదు కాబట్టి ఓన్లీ ధర్మకార్యాలే చేస్తాడు. అది కూడా దేవుని యందు భయభక్తులు ఉండే, ప్రతిఫలం ఆశించి మాత్రం కాదు. అలాగే ఈమె దోర్కా గారు ఏం చేశారు చదవండి. సత్క్రియలు, ధర్మకార్యాలు. ప్రభువును అంగీకరించిన వారు ఈ రెండు చేయాలండి. సత్క్రియలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఆ రోజు ధవళ సింహాసనం మీద ఆసీనుడై యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చేటప్పుడు కుడివైపున ఉన్నవారులారా గొర్రెల్ని ఏమంటాడు? జగత్తు పునాది వేయబడినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకు ప్రభువా మేము ఏం చేసామని వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నాడు? నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టాడు, దప్పికొంటిని, దాహం ఇచ్చారు, పరదేశులై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు,
దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినయుంటిని, నన్ను చూడవచ్చి తిరిగి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ధర్మకార్యాలు. ధర్మకార్యాలు చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. కానీ దార్కా గారు ఏం చేశారు? ధర్మకార్యములు సత్క్రియలు చేశారంట. బహుగా, మామూలుగా కాదు, బహుగా చేశారంట. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం స్త్రీల గురించి వ్రాయబడిన ఒక మాట. దైవ భక్తి కలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత అలంకరించుకోవటం అంటే నువ్వు సువార్త ప్రకటిస్తుంది, ఈమె సువార్తికురాలు, సువార్తికుడు అని అందరికీ తెలియాలి. ధర్మకార్యాలేమో తెలియకుండా చేయమన్నాడు, సత్క్రియలేమో చెప్పండి తెలిసేటట్టు చేయమన్నాడు. అలంకరించుకోమన్నాడు అంటే కనపడాలి. దేవుని బిడ్డ, దేవుని భక్తురాలేమే, దేవుని భక్తుడు అందరికీ అర్థమైపోవాలి. ఎలా? సత్క్రియల చేత. మరి ధర్మకార్యాలు సీక్రెట్గా చేయమన్నాడు. కానీ ఇవేమో పబ్లిక్లో చేస్తాం, ఇవేమో సీక్రెట్గా చేస్తాం. దేవుడు చెప్పిన దానికి పూర్తి విరుద్ధం కదా. మనం రెండు చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కొందరు స్త్రీలు ఏం చేశారంట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని. పోయిన వారం చెప్పారు సత్క్రియ అంటే సత్, మంచి, క్రియ, పని. మంచి అంటే ఏది? మంచి అంటే శరీరానికి కావలసినవన్నీ ఇవ్వటం మంచిదే, కానీ ఆత్మ నరకానికి పోకుండా తప్పించి పరలోకం చేర్చడం అన్నిటికంటే మంచిది. కాబట్టి అన్నిటికీ మించిన సత్క్రియ ఏదైనంటే ఒక ఆత్మ రక్షించబడి నరకానికి వెళ్లకుండా పరలోకం చేర్చడమే. నువ్వు ఎన్ని చేసిన వాటికంటే గొప్ప సత్క్రియ ఇదే. కాబట్టి సత్యమైన యేసుక్రీస్తు వారిని ప్రకటించి నువ్వు చేసే ఆ పని ఏదైతే ఉందో అదే సత్క్రియ. చెప్పాను యోహాను సువార్త 6:29 ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని క్రియ సత్క్రియ. సత్ అంటే సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే యేసుక్రీస్తు వారే సత్యం, నేనే మార్గమును సత్యమును. అంటే యేసుక్రీస్తు వారిని ప్రకటించటమే సత్క్రియ. ఏం ప్రకటిస్తావు? ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏమైపోయాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఇవి ప్రకటించటమే సత్క్రియ. ఇది అందరికీ తెలిసేటట్టు చేయాలా, సీక్రెట్గా చేయాలా? అక్కడ ఏముంది? అలంకరించుకోండి అంటే అర్థం ఏంటి? అలంకరణ కనపడిద్దా, లోపల ఉంటుందా? చెప్పాలి. అలంకరణ బయటికి కనిపించేదా, లోపల ఉండేదా? బయటికి కనిపించేది. టోపీ పెట్టుకోగానే అబ్బో ఏంటి టోపీ పెట్టుకొని కిరీటం పెట్టుకున్నావే అంటారు కదా. రకరకాల డ్రెస్సులు ఎందుకంటే అలంకరణ, అది అందరికి కనపడాలి, చూడాలి, అబ్బో అనాలి. అబ్బో అంటే ఇలా లోపల పొంగిపోతూ ఉంటుంది కదా. భలే ఉందా డ్రెస్సు బాగుంది, నువ్వు బాగా. అలంకరణ కనపడాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి దేవునికి నీ వల్ల మహిమ రావాలంటే నువ్వు ఎలా కనపడాలి? సత్క్రియలను ధరించుకోవాలి వస్త్రంలాగా. అసలు నువ్వు జీవించే ప్రాంతంలో, నువ్వు నివసించే ప్రాంతంలో నువ్వు భక్తుడువో కాదో చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకు తెలియలేదంటే నువ్వు అలంకరించుకోవాలా. ఏం అలంకరించుకోవాలా? సత్క్రియ. నువ్వు భక్తురాలువో కాదో తెలియదు. ఆదివారం బైబిల్ దాచిపెట్టుకొని చర్చికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళకి అసలు తెలియదు. సత్క్రియలు చేయిపోయినా నువ్వు భక్తుడో భక్తురాలో ఎవరికి తెలియదు. ఏదో అందరిలాగా బతుకుతున్నారు, అందరిలాగానే జీవిస్తాం, డిఫరెంట్గా ఏం బతకట్లేదు. కాబట్టి మన స్పెషాలిటీ ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు వాక్యం చెప్తారు, కదిలితే వాక్యం చెప్తారు, సువార్త చెప్తారు అనే విషయం మనం ధరించుకొని కనపడాలంట. సత్క్రియల చేత చుట్టుపక్కల ఉన్న జనం ఏమవ్వాలి? దేవుణ్ణి మహింపరచాలి. అంటే నువ్వు సత్క్రియ చేస్తే కదా దేవునికి మహిమ వచ్చేది. సత్క్రియ చేయకపోతే చెప్పండి, దేవునికి ఏమొచ్చింది? ఏమీ రాదు. అవమానం సంగతి దుష్క్రియ చేస్తే వచ్చింది అవమానం, సత్క్రియ చేస్తే అవమానం రాదు. సత్క్రియ చేస్తే దేవునికి
మహిమ వచ్చే, అంటే సత్క్రియలు దేవునికి మహిమ వచ్చే విధంగా మనం చేస్తూ అలంకరించుకోవాలన్నమాట. దీంతోపాటు ఇంకేం చేయాలి? ధర్మకార్యాలు చేయాలి. ధర్మకార్యాలు కనపడకుండా సీక్రెట్గా చేయొచ్చు, సత్క్రియలు మాత్రం కనిపించే విధంగా పబ్లిక్గా అందరూ చూసే విధంగా తెలియజేయాలి. ఒకళ్ళకి చెప్తాం సువార్త, ఒకరితో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా వింటారు. అంటే స్ప్రెడ్ అయిపోతుంది, అలంకరణ అందరికి కనపడాలి. అందుకే మీ సత్క్రియల చేత జనులు పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు అంటే ఏ వెలుగు? సత్క్రియల వెలుగు. అది వెలుగుతూ ఉంటాం, ఎప్పుడు ఆరిపోతే ఏముండదు, అంటే చీకటి అయిపోయాం. పరిశుద్ధాత్మతో వెలిగించబడిన మనము ఎప్పుడూ సత్క్రియలు చేస్తూనే ఉండాలి. అది ఒక అలంకరణ అంట. ఇప్పుడు ద్వారకా గారు సత్క్రియలు చేశారు, ధర్మకార్యాలు బహుగా చేశారు కాబట్టి అందరికీ ఇష్టమైపోయింది, అందరికీ నచ్చింది. సత్క్రియలు చేసిన వాళ్ళేమో ఆత్మీయంగా దగ్గరవుతారు, సత్క్రియల వలన వచ్చిన వాళ్ళు ఆమె దగ్గరికి. ధర్మకార్యాలు పొందినోళ్ళు కూడా ఆమె చేసిచ్చిన బట్టలు అవి కుట్టించిన ఉండి అవి చూపించుకుంటున్నారు. నాకు ఆకలి అయితే పలానా భోజనం పెట్టింది, నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, నాకు హాస్పిటల్లో ఉంటే ఇబ్బంది అయితే పరామర్శించారు, నాకు ఇబ్బందిలో పలానోళ్ళు సహాయం చేశారు. ఇవన్నీ ధర్మకార్యాలు చెప్పుకోవటానికి బాగా ఉంటాయి, కనపడతాయి. అవి కూడా మర్చిపోయి కృతజ్ఞులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అసలు భక్తుల జాబితాలోకి రారు. ఎన్ని ధర్మకార్యాలు పొందనట్టే నటించేవాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళు భక్తుల జాబితాలోకి రారు. కానీ భక్తుల జాబితాలోకి వచ్చేవాళ్ళు ఏంటంటే ధర్మకార్యాలు పొందుకొని కృతజ్ఞత చెల్లించేవాళ్ళు ధర్మకార్యాల వలన ఉంటారు. ఆత్మీయమైన మేలు పొందిన వాళ్ళు అంటే సత్క్రియలు వలన వాక్యం విని మారినోళ్ళు ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టరు, చచ్చిపోయినా వాళ్ళని విడిచిపెట్టరు. ఈమె అంత శిష్యురాలు, ద్వారకా గారు అంత శిష్యురాలు. మరొక వచనం చూడండి, సత్క్రియల గురించి. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తీతు పత్రిక 3:8. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలి? సత్క్రియలను శ్రద్ధ అంటే శ్రద్ధగా చేయటం అంటే చెప్పండి, శ్రద్ధగా చేయటం అంటే ఏంది? ఇంకా మనసు కేంద్రీకరించి చేయటం, మనసు నుంచి చేయటం. అంటే సత్క్రియ చేసేటప్పుడు ఫోన్ రాగానే ఫోన్ పిసుక్కుంటా, సత్క్రియ చేసేటప్పుడు వాళ్ళు ఎవరో పిలిస్తే అటు మాట్లాడి, అంటే కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళకూడదా? ఆరాధనకు వచ్చే బయటికి వెళ్తాం, ఫోన్ వస్తే. ఆరాధనకు వచ్చే పక్కన వాళ్ళు బట్టలు ఎలా ఉన్నాయో చూస్తాం. ఆరాధనకు వచ్చే అటు ఇటు తొంగి చూస్తూ ఉంటాం. సత్క్రియ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే శ్రద్ధగా చేయాలంట. సత్క్రియలు చేసేవాళ్ళు శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్. దాని మనం ఇష్టమైన పని ఎలా చేస్తాం చెప్పండి? పచ్చడి మెతుకులతో ఆహారం తినేటప్పుడు ఎట్లా తింటాం? బిర్యానీ తినేటప్పుడు ఎట్లా తింటాం చెప్పండి? చేపలు తినేటప్పుడు ఇంకా శ్రద్ధ ఎక్కువ. ఎందుకు? ఏ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందనే భయంతో శ్రద్ధగా ముళ్ళంతా వెతుకుతూ జాగ్రత్తగా తినాలి. అక్కడ ఖచ్చితంగా అవసరం శ్రద్ధ. ఇంకా తిండి విషయంలో, రుచి విషయంలో ఆస్వాదిస్తూ తింటాం. మరి సువార్త ఆస్వాదిస్తూ చేయరా? చేయాలి. దేవుని పిల్లలైన వారు ఏం చేయాలంటే సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. తిమోతి గారికి చెప్తున్నాడు. సత్క్రియలు చేసేవాళ్ళు ఎలా పడితే అలా చేయొద్దు, ఇష్టానుసారంగా చేయొద్దు, ధ్యాస ఎక్కడో పెట్టి చేయొద్దు, సగం పని మీద సగం వాక్యం మీద పెట్టి చేయొద్దు. శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు వారికి నువ్వు చెప్పాలయ్యా తిమోతి. ఎందుకంటే ఈ మాట, ఆ కింద మాట, ఇది మంచిదియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి కానీ
అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గురించిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థములై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండు. పనికిమాలిన విషయాలు వాక్యంలోనే కొన్ని వివాదాలు పెడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండు. కానీ సత్క్రియ చేసేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు మాత్రం శ్రద్ధగా ఉండటానికి వాళ్ళకి నేర్పించు అంటున్నాడు. అంటే సత్క్రియ ఎలా పడితే అలా చేయకూడదు. ఏదో వచ్చాం చెప్పేశాం అది అయిపోయింది. మొక్కుబడి శ్రద్ధ వహించాలి అక్కడ. అలాగే మరొక వచనం చూస్తే 14వ వచనం, అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14. మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. అంటే సత్క్రియలు చేయటానికి నీకు రాలేదా? నువ్వు నేర్చుకో. మనం నేర్చుకోము, ఎక్కడ సత్క్రియ చేయం. శుక్రవారం స్త్రీల కూడిక జరుగుతుంది. కొంతమంది సహోదరులు వస్తారు, చుట్టుపక్కల వారికి చంద్ర తీసుకెళ్తాడు, సువార్త వినిపిస్తూ ఉంటారు. అది నేర్చుకోవటానికి ఎవరు రాట్లా, నేర్చుకున్న వాళ్ళు శ్రద్ధగా చేయటానికి ముందుకు రాట్లా. పోనీ ఇళ్ళకాడ ఆ టైంలో ఏమైనా చేస్తారంటే ఇళ్ళకాడ కూడా అది చేయరు. అంటే సత్క్రియ మనం చేయట్లా. సత్క్రియ చేస్తే సత్క్రియలు అలంకరించుకునేవాళ్ళం. పలానాయన భక్తుడు అని నీ పని దగ్గర కానీ, నీ ఇంటి దగ్గర కానీ, నీ బంధువుల్లో కానీ అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? నువ్వు సత్క్రియలు పబ్లిక్గా చేస్తావు కాబట్టి, సత్క్రియలు వస్త్రంలాగా ధరించుకుంటావు కాబట్టి. పోనీ రాలేదు, శ్రద్ధగా చేయటం ఎలాగో నేర్చుకోవటానికన్నా వస్తారంటే నేర్చుకోవటానికి కూడా రాదు. మాకు అన్నీ వచ్చలే అనుకుంటారు. వస్తే చేయాలి కదా మరి. మనం చెయ్యం, నేర్చుకోం, చేసేవాళ్ళకు మాత్రం ఆటంకం కలిగిస్తాం. సత్క్రియలు చేయాలి, ధరించుకోవాలి వస్త్రంలాగా. రాకపోతే సత్క్రియలు శ్రద్ధగా చేయుటందు నేర్చుకోవటానికి మనసు ఇవ్వాలి. అలాగే పేతురు పత్రికలో మరొక మాట కూడా రాయబడి ఉంది. 2వ అధ్యాయము 1వ పత్రిక, పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఏం చేయాలంట? అంతకుముందు వీడు తాగుబోతురా, వీడు తిరుగుబోతురా, వీడు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, కోపిస్తాడు అన్న దుర్మార్గులుగా ఉన్నవారే ఇప్పుడు మీ సత్క్రియలను చూసి ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే క్యారెక్టర్ మారిపోయింది. ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు చూసావా ఎలా మారిపోయాడు. ఒకప్పుడు బాటిల్ పట్టుకొని తిరిగేవాడు, ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఒకప్పుడు నోరు తిరిగితే పంచాంగం వచ్చేది, ఇప్పుడు వాక్యం వస్తుంది. దూషించారు అప్పుడు వాళ్ళే, ఈరోజు అబ్బాయి ఎలా మారిపోయాడని నీ సత్క్రియలను చూసి దేవుణ్ణి మహింపరచాలి. కాబట్టి వాళ్ళ ఎదుట మన వెలుగుని ప్రసరింపచేయాలి. ధర్మకార్యాలు, సత్క్రియలు రెండూ చేసిందంట ద్వారక, అయినా మరణించింది. మళ్ళీ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు, దానికి లేడీ అని అర్థం. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి అంటే రోగి అయింది. కాయిలాపట్టం అంటే జబ్బు పడి మంచాన పడటాన్ని కాయిలాపట్టం అంటారు. కాయిలాపడి చనిపోగా అంటే రోగి అయ్యి చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఎవరు శవాన్ని కడిగింది? బంధువులు ఎవరో అని అంటారా? కాదు, పరిశుద్ధులు శుభ్రపరిచారు శవాన్ని. సహజంగా యూదుల ఆచారం ఏంటంటే కడిగి తైలాలు పూసి, ఆకుపసలు, లేపనాలు, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పూసి నారబట్టతో చుట్టడం వాళ్ళ ఆచారం. కానీ ఇంకేం చుట్టల, సుగంధ ద్రవ్యాలు పోయలేదు. మేడగదిలో కడిగి బాడీని తీసుకెళ్ళి మేడగదిలో పెట్టారు. మేడగదిలో పెట్టి అప్పుడు
కొంతమంది దైవజనులు మేడగదిలో పరుండబెట్టి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత, లుద్ద లార్డ్, ఇప్పుడు ఉన్న దేశాల్లో లార్డ్ అనే దేశం లుద్ద. అప్పుడు ఈ యొప్పేకి ఈ లుద్దాకి సుమారు 11 మైళ్ళు, అంటే 18 కిలోమీటర్ల దూరం. 18 కిలోమీటర్ల దూరంలో పేతురు గారు పరిచర్య చేస్తున్నాడు. ఎక్కడ లుద్ద అనే ప్రాంతంలో. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఇక్కడ కూడా శిష్యులు ఉన్నారు. పేతురు గారిని వెంబడించిన వారే కానీ ప్రభువుని వెంబడించిన శిష్యులు వీళ్ళు. పేతురు గారి దగ్గర నేర్చుకుంటున్నారు వాక్యం, కానీ వెంబడించింది ఎవరిని? ప్రభువుని వెంబడించిన శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను యొప్పేకు లుద్దాకు అతని యొద్దకు పంపిణీ. 2 మనుషుల్ని, అయ్యా మాకు అర్జెంటుకి ఇక్కడ అవసరం ఉంది, నీతో పని ఉంది వచ్చేయని 2 మనుషులను పంపిస్తే వాళ్ళు వెళ్ళి పేతురు గారిని వెంటబెట్టుకొని యొప్పేకు తీసుకొని వచ్చారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. ఎందుకంటే బాడీని తీసుకెళ్ళి మేడగదిలో పెట్టారు కాబట్టి పేతురు గారిని తీసుకొని మేడగదిలో తీసుకొని వచ్చారు. అంటే దారిలో విషయం అంతా చెప్పుంటారు, 18 కిలోమీటర్ల ప్రయాణం కాబట్టి. అప్పుడు విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట ఎవరు చూపిస్తున్నారు? ఎందుకు? ధర్మకార్యాలు చేసింది. ధర్మకార్యాల్లో ఏం చేసిందంటే విధవరాండకి బట్టలు కుట్టి, అంటే ఏం వృత్తి ఏంటి? మిషన్ కుట్టే పని. టైలర్ అయ్యి ఇన్ని ధర్మకార్యాలు ఎలా చేసిందంటే మనసుంటే మార్గం ఉంటుంది. నా కుట్టు పని నాకే సరిపోవట్లేదు, నా కుటుంబానికే సరిపోవట్లేదు, బాకీలకే సరిపోవట్లేదు, నేను ఇతరులకి ఏం కుట్టించేది అన్నాం అనుకో, నీ కుట్టు పని అట్లాగే జాగిద్ది, ఇలాగే పోతాం. కుట్టు పని చేస్తూ విధవరాండను జాగ్రత్తగా చూసుకుంది. అనేక మంది విధవరాండు వచ్చి ఆమె కుట్టిన అంగీలు చూపించారంట. అంత బాగా కుట్టించిందోనయ్యా నాకు అని పేతురు గారికి చూపిస్తానంటే ఆమె సాక్ష్యం, చనిపోయిన ఆమె సాక్ష్యం చూశారు ఎలా ఉందో. ఎన్నో ధర్మకార్యాలు చేసింది. ఎందుకు విధవరాండకు కుట్టించిందంటే విధవరాండు ఎవరు పట్టించుకోరు, భర్త ఉండడు, సంపాదన ఉండదు, మిగిలిన కుటుంబ సభ్యులు చూస్తారో చూడరో తెలియదు కాబట్టి విధవరాండకు ప్రత్యేకమైన పరిచర్య చేసినట్టుగా కనపడుతుంది ద్వారకా గారు కదా. యోబు గారు కూడా కదా 31వ అధ్యాయంలో కదా ఏమంటాడు? పేదవారి, చదవండి మాట, 31వ అధ్యాయము యోబు గ్రంథం 16వ వచనం. బేదలు ఇచ్చించిన దాన్ని మీరు బిగబట్టిన ఎళ్లను, విధవరాండ కన్నులు క్షీణింప చేసిన ఎళ్లను. చాలండి. బేదలు, ఇబ్బందిలో ఉన్న బేదలకి సహాయం చేశాడు. ప్లస్ బేదవారి కన్నులు, ఆ విధవరాండ కన్నులు క్షీణింపజేసిన. విధవరాండు ఈయన వైపు చూడగానే వాళ్ళు చూసి చూసి కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూడకుండా వాళ్ళు చూడగానే వాళ్ళకి కావాల్సిన ఇచ్చేశాడు. ఎవరు? యోబు గారు. ఎందుకంటే యోబు గారికి కూడా విశ్వాసం తెలుసు, ఆ విశ్వాసం ఉంది. నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు, నన్ను విమోచిస్తాడన్న విషయం యోబు గారికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పబోయే బోధ కూడా ఆయనకు అర్థమైంది. కాబట్టి విధవరాండని, తల్లిదండ్రులు లేని వారిని, పేదవారిని బాగా చూసుకున్నాడని అర్థం. మనకు కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది కదా, నిష్కళంకమైన భక్తి ఏదనగా తిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో 27, 1వ అధ్యాయము 27 యాకోబు పత్రిక. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇవి చేస్తూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అంటే అది. అంతేనా? సత్కార్యాలు అవసరం లేదా? సత్కార్యాలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. బట్టలు వచ్చి చూపిస్తున్నారు ఎంతమందికి ఎన్ని కుట్టిందో. అవి చిరిగిపోతే మళ్ళీ కుట్టించి ఉంటుంది కదా. ఆమెకున్న వృత్తి ఏంటి, ఆమె పోషణ ఏంటి,
ఆమె ధర్మకార్యాలు చేసింది. విధవరాండ్రందరూ వచ్చి పేతురు గారికి చూపించి ఏడుస్తూ చెప్తున్నారు, చచ్చిపోయినాక అంతే కదా, బతుకున్నప్పుడు మెచ్చుకోని వాళ్ళు కూడా వాళ్ళ వల్ల లాభం పొందినోడు ఒక చచ్చిపోయినాక వచ్చి ఏం చెప్తారు చెప్పండి? తాగుబోతోడు చచ్చిపోయినా తాగితే తాగాడు కదండి, చాలా మంచోడు అండి, నాకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడండి అడగగానే అంటాడు. తాగుబోతాడని తిట్టుకున్నారు అంతకుముందు, కానీ చచ్చిపోయినాక వచ్చి సంస్మరణ సభలో ఏం చెప్తారు? చెడు ఎవడని చెప్తాడా వాళ్ళ గురించి? ఎవడు చెడు చెప్పడు, అందరూ ఏం చెప్తారు? మంచి చెప్తారు. ఈ ఈ విధవరాండు కొంతమంది వచ్చి పేతురు గారికి చూపించారు కదా బట్టలు, వీళ్ళల్లో ఎవరికన్నా ఇవ్వలేదు అనుకో, ఆమె మర్చిపోయి దోర్కా గారు తిట్టుకొని ఉంటారా? ఆమెకి ఇచ్చింది కాబట్టి ఆమె చెబుతుంది, నాకు ఇయ్యలేదు కాబట్టి నేను చెప్పను, నాకు మాత్రం ఇలా. ఆమె ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోదు, ఎప్పుడు మనం మర్చిపోతానే ఉంటుంది అని సుపనాథ్ అని తిట్టుకున్న వాళ్ళు ఉంటారా? చచ్చినప్పుడు అందరూ అంతే, కాకపోతే బయటపడరు అటు ఆ రోజు. మామూలుగా అయితే తిట్టుకుంటూ ఉంటారు, కానీ చచ్చిపోయినాక వచ్చి మాత్రం అందరూ గొప్పగా పొగుడుతూనే ఉంటారండి. అదేంటో ఇప్పుడు వాళ్ళు బట్టలు తెచ్చి చూపించాల్సిన అవసరం ఉందా పేతురు గారికి? అంటే ఆమె అంత మంచిది, అయ్యో చచ్చిపోయిందే, ఏం పోతే మళ్ళీ మాకు ఈ బట్టలు కుట్టించేవాళ్ళు లేరే అని అర్థం. ఏడుస్తారు, ఏడుపంత. అందుకే ఎవడు పోషిస్తాడయ్యా, రేపటి నుంచి ఇడ్లీ ఎవరు తెచ్చి పెడతారయ్యా అని ఏడుస్తారు భర్త పోతే. అంటే ఇడ్లీ తెచ్చేవాళ్ళు లేక బాధపడుతున్నావా, నిజంగా పోయాడని బాధపడతావా? కదా మన బాధ అంతంటే. ఈ పిల్లల్ని ఎలా పోషించాలయ్యా? ఏడుపులు ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. ఓహో, ఈ శరీర సంబంధులు బతకలేక ఈ ఇలా ఏడుతున్నారు, కానీ ఆయన ప్రేమతో ఆయన పోయాడనే బాధతో మాత్రం ఏడవట్లేదని అర్థం అవుతూ ఉంటుంది మాటల్లోనే. చచ్చిపోయినా ఆ శవాల దగ్గర ఏడుపులు వినండి, మహాసత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. అక్కడ తెలియకుండానే వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి కదా. ధర్మకార్యాలు సత్కార్యాలు చేసింది. విధవరాండకి ఏం చేసింది? వస్త్రాలు, కుట్టిన వస్త్రాలు తీసుకొచ్చి పేతురు గారికి చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేరు పెట్టి పిలవగానే వచ్చింది, బయటకు వచ్చేసింది. శిష్యురాలు కదా, సత్కార్యాలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఆమె చనిపోయి తిరిగి లేచి ఆ సాక్ష్యం మనతో పంచుకుంటుంది ఈరోజు. ఆ విశ్వాసాన్ని బట్టి శిష్యురాలను రాయించాడంటేనే దేవుడు ఆ విశ్వాసం ఉంది, ప్రభువును పూర్తిగా వెంబడించిందని అర్థం. అందరికీ శిష్యురాలు అని, శిష్యుడని పేరు రాయలేదు. పూర్తిగా ప్రభువుని వెంబడించింది కాబట్టి, ఆమె చనిపోయిన పునరుద్ధానం పట్ల విశ్వాసం ఉంచింది కాబట్టి, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఒక పునరుద్ధానం ఉంది అని ఆ ప్రాంతంలో రుజువు చేయాలి, దీన్ని బట్టి అనేకులు విశ్వసించాలి కాబట్టి తబితా గారు కాయలా పడి చనిపోవటం, పేతురు గారిని పిలిపేయటం, 18 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి ఆమెని లెమ్మనగానే లేచి కూర్చుంది. ఎవరికి అప్పగించాడో చూడండి. పేతురు గారు కూర్చోగానే ఆమెను లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించను. పరిశుద్ధులు పిలిచాడు, ఏం పరిశుద్ధురాలు అని పరిశుద్ధులకు అప్పగించాడు. విధవరాండ్రను కూడా పిలిచి వాళ్ళకి అప్పగించాడు. ఇద్దరికి అప్పగించాడు, విధవరాళ్ళకి అప్పగించాడు, పరిశుద్ధులకి అప్పగించాడు. మీకేం దిగులు పడద్దు. ఈ బట్టలు చినిగిపోయినా, ఈ అంగీలు చినిగిపోయినా ఏమి లేచింది కాబట్టి మళ్ళీ కుట్టించింది మీకు. మీరేం దిగులు పడద్దు అని విధవరాళ్ళకి హామీ ఇచ్చాడు. పరిశుద్ధులు ఏమో పరిశుద్ధురాలు, మీరు పరిశుద్ధులుగా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఉండి పరిచర్య చేయండి, సత్కార్యాలు చేయండి. ఓ పక్క ధర్మకార్యాలు చేస్తుంది, ఓ పక్క సత్కార్యాలు చేస్తుంది. కాబట్టి మీరు లేచిన ఈ తబితాతో మళ్ళీ ధర్మకార్యాలు సత్కార్యాలు చేస్తూ కొంతకాలం హ్యాపీగా బతకండి అని వాళ్ళకి అప్పగించాడు. ఈ వార్త యొప్పే ప్రాంతం అంతా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసము ఉంచిరి. ఎప్పుడైతే పునరుద్ధానం ఉందని అర్థమైపోయిందో, ఓహో ఈ ప్రభువుని నమ్ముకుంటే యేసుక్రీస్తు నామమున తిరిగి లేస్తాము అనే విశ్వాసం అందరిలో బలపడింది. ఆ విశ్వాసాన్ని అక్కడ సత్క్రియ చేసి పేతురు గారు బతికించాడు.
ఆమె కూడా శిష్యురాలు కాబట్టి. ఇప్పుడు అందరికీ ఏమర్థమైంది అక్కడ చెప్పండి? యేసును అంగీకరిస్తే చనిపోయినా తిరిగి అదే సత్క్రియ. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అది జరిగింది, ప్రాక్టికల్గా చూశారు. ఆ యొప్పే ప్రాంతం అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది. అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. మనం కూడా మిగిలిన జీవితకాలంలో సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ మన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండి చుట్టుపక్కల వారు మన సత్క్రియలను చూసి దేవుని మహింపరిచే విధంగా జీవించడానికి దేవుడు చనిపోయి తిరిగి లేచిన ఆ దోర్కా లేదా తబితా గారి ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ మాటలు స్వీకరించి వాటి ప్రకారంగా అనుసరించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించి క్రీస్తు యేసు శిష్యులుగా మమ్మల్ని తయారు చేసి తండ్రి ఆయన పాదాల దగ్గర నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మీ వాక్యాలు నేర్చుకుంటూ ఆయన అనుసరిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతోమంది భక్తులు మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో చనిపోయి కూడా శరీరంతో తిరిగి లేచారు, అయినా వారు మరలా చనిపోయారు. దీనికి హేతువు పునరుత్థానం ఉన్నది, చంపేది మీరే, బతికించేది మీరే అని సమాజానికి తెలియచేయటానికి అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగించారు. అందును బట్టి స్తోత్రాలు. కానీ కొత్త నిబంధనలో పేతురు గారి ద్వారా తండ్రి వాక్యాన్ని విని నేర్చుకొని మీకు శిష్యురాలుగా ఉన్న తబితా గారి గురించి మేము ఈరోజు ఆలోచించాం. ఆమె చనిపోయి మాతో మాట్లాడింది నాయన. తాను చేసిన సత్క్రియలు ధర్మకార్యాలు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మేము కూడా మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఎదురు చూస్తూ మా సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు వెనకాల పరిగెత్తుతూ పందెము యొద్దకు అనగా గురి యొద్దకే పరిగెత్తే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లోకములో ఎన్నో జరుగుతున్నాయి, వాటన్నిటిపైన మేము లక్ష్యముంచక మీ వాక్యం పట్ల లక్ష్యముంచి క్రీస్తు వెనకాల నడుస్తూ క్రీస్తు ఎలాగైతే పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాడో అలాంటి స్థితిలోనికి మేము చేరటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క క్రియలను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి తగిన ఫలాలు వారికి అనుగ్రహించండి. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని పరిచర్య చేస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి ఫలాన్ని వారికి అనుగ్రహించమని, తెలిసి కానీ తెలియక కానీ సత్క్రియలు చేయకపోతే దానివల్ల వచ్చే పరిణామాలు కూడా మీ పిల్లలు గ్రహించడానికి వారి మనోనేత్రాలు వెలిగించమని, ధర్మకార్యాలు సత్కార్యాలు రెండూ చేయాలి అని మీరు తెలియజేసిన వాక్యాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడు నైనా క్రీస్తు యేసు యొక్క పునరుత్థానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.